బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్చాట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్నారు. కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారని విమర్శించారు బట్టి విక్రమార్క. సీఎంపై అడ్డగోలుగా మాట్లాడడం సరికాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన రోల్ను ప్లే చేయాలని సూచించారు. మంత్రులంతా సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు బట్టి. రైతు భరోసాపై త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం ఎవరి తరం కాదన్నారు. మిగిలిన రైతులందరికీ త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు బట్టి విక్రమార్క. ఇటు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పై స్పందించిన బట్టి దీనిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చిట్చాట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్నారు. కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారని విమర్శించారు బట్టి విక్రమార్క. సీఎంపై అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన రోల్ను ప్లే చేయాలని సూచించారు. మంత్రులంతా సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు బట్టి. రైతు భరోసాపై త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం ఎవరి తరం కాదన్నారు. మిగిలిన రైతులందరికీ త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు బట్టి విక్రమార్క. ఇటు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పై స్పందించిన బట్టి దీనిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పర్మిషన్ రద్దుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెండో రోజు ఆందోళన కంటిన్యూ చేసిన రైతులు, గ్రామస్తులతో కలెక్టర్ చర్చించారు. ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు కలెక్టర్. రైతుల ఆందోళన సమస్యలపై సీఎంఓకు నివేదిక పంపారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతిపై పునరాలోచించాలని చూస్తోంది. దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి గత బీఆర్ఎస్ సర్కార్ అనుమతులిచ్చింది. గత సర్కార్ నిర్ణయంపై సీఎం రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని రైతులతో పాటు స్థానిక 4 గ్రామాల ప్రజలు రెండో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న ఆందోళన ఎఫెక్ట్తో ఇవాళ టెన్షన్ నెలకొంది. ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్నారు స్థానికులు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దిలావర్పూర్ ప్రధాన రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు స్థానికులు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని రాత్రి వరకు ఆర్డీఓ రత్న కళ్యాణిని నిర్బంధించి ఆమె కారును ధ్వంసం చేశారు. కలెక్టర్ వచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టం అని హామీ ఇస్తే ఆర్డీఓను విడిచిపెడతామన్నారు ఆందోళనకారులు. ఇంతలోనే ఆర్డీఓ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్కు తరలించారు పోలీసులు. గ్రామస్తులతో కలెక్టర్ అభిలాష అభినవ్ చర్చలు జరిపారు. ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ చర్చలు ఫలవంతంగా ముగిశాయి. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేడము కలెక్టర్ గారు గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తున్నారు. సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారు. మన మినిస్టర్ గారు సీతక్క గారు కూడా దీని మీద సానుకూలంగా నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. సో ఇంతటితో ఈ ఆందోళన ముగిసింది. ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ గుండంపల్లి దిలార్పూర్ గ్రామాల మధ్యన నిర్మాణం జరుగుతుందో దాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చిండ్రు. ఆ రద్దుకు రాసిండ్రు, ప్రభుత్వానికి రాసిండ్రు. తక్షణం పనుల్లో నిలుపుదల చేసిండ్రు. దానికి మేము కలెక్టర్ గారికి, ఎస్పీ మేడం గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే మేము అనుకున్న లక్ష్యం చేరిందో దానికి మేము సంతోషపడుతున్నాం. ఈ రోజు నుంచి మేము ఉద్యమాన్ని కూడా కాల్ ఆఫ్ చేస్తున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలని రైతులు చేపట్టిన బంద్ రాస్తా రోకోకు సంబంధించిన నివేదికను సీఎం ఆఫీస్కు కలెక్టర్ పంపారు. రైతుల సమస్యను కూడా ఆ నివేదికలో వివరించారు కలెక్టర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో క్రీడా మైదానాలున్నా కోచ్లు లేక ఆసక్తి ఉన్న క్రీడాకారులు శిక్షణకు నోచుకోలేకపోతున్నారు. క్రీడల్లో ప్రతిభ ఉన్నా తీర్చిదిద్దే ద్రోణాచార్యులు లేక చతికిల పడిపోతున్నారు. జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నేటితరం క్రీడాకారులకు కోచ్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన స్టేడియంలో నిత్యం వివిధ రకాల క్రీడాంశాల్లో యువకులకు శిక్షణ నిర్వహించేవారు. అథ్లెటిక్స్తో పాటు బాస్కెట్బాల్, వాలీబాల్, స్విమ్మింగ్, హాకీ, ఖోఖో, హ్యాండ్బాల్ లాంటి అనేక క్రీడా అంశాల్లో శిక్షణ పొందేవారు. ఉదయం సాయంత్రం వేళలో నిత్యం క్రీడా సాధనలో స్టేడియం కిటకిటలాడేది. ఇప్పుడు ఆ వైభవం కనిపించటం లేదు. దాదాపుగా 2 దశాబ్దాల నుంచి కోచ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేవలం 5 కోచ్లు మాత్రమే ఉండటంతో మిగతా క్రీడల వైపు క్రీడాకారులకు ఆసక్తి ఉన్నా ఆ క్రీడల్లో ముందడుగు వేయలేకపోతున్నారు. కోచ్లు లేక శిక్షణకు దూరం అవుతున్నారు. 2007 నుంచి స్టేడియంలో పోస్టుల నియామకం చేపట్టలేదు. ఇప్పుడున్న కొద్దిమంది కోచ్లు కూడా కేవలం టెంపరరీ పద్ధతిన పనిచేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 13 స్టేడియాలు ఉండగా కేవలం 7 కోచ్లు మాత్రమే ఉన్నారు. వారి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రీడాకారులకు సరిపడా కోచ్లు లేకపోవడం వల్ల నైపుణ్యం ఉన్న క్రీడాకారులు సైతం నష్టపోతున్నారు. ఇక్కడ మేము రోజు ఇక్కడ మామ్నార్ గ్రౌండ్లో డైలీ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాము. ప్రతి గేమ్కి ఒక కోచ్ ఉండాలి, కానీ కొంతమంది కోచెస్ తక్కువ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మా అథ్లెటిక్స్ వాళ్ళకి సపరేట్గా, వేరే వాళ్ళకి సపరేట్గా, అట్లా వేరే గేమ్స్ కూడా కోచెస్ ఉండాలని కోరుకుంటున్నాము. కోచెస్ కొన్ని గేమ్లు ఇక్కడ అందరిని ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా మంచిగా అవుతుంది. ఇంకా అచీవ్మెంట్స్ గ్రౌండ్లో వాటరింగ్ అవి కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది, పెయిన్స్ వస్తుంటాయి. వచ్చే పిల్లలకి ఇట్లా భయపడతారు. కొద్దిగా అప్పుడప్పుడు స్పాన్సర్స్ కొద్దిగా ఇస్తుంటే ఇట్లా పేద పిల్లలు వస్తుంటారు. నా గోల్ నేను ఇంటర్నేషనల్ ఆడాలనుకుంటున్నాను. ఇంకోటి ఇప్పుడు గ్రౌండ్ విషయంలో మాత్రం మనకు సింథటిక్ ట్రాక్ వస్తుంది అని అన్నారు. సింథటిక్ ట్రాక్ కూడా ప్రపోజల్లో ఉంది సార్. అది కూడా కొద్దిగా స్పీడ్గా అయితే మనకు కొద్దిగా మంచిగా సార్. అది ఆల్రెడీ నడుస్తుంది ప్రాసెస్. ఇంకా కొద్దిగా స్పీడ్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్. జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ కాలేజీలో మినీ స్టేడియంతో పాటు నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, మక్తల్, నారాయణపేట, షాద్నగర్, గద్వాల్, చిన్నచింతకుంటలో, అల్లిపూర్ ఏరియాలో మినీ స్టేడియాలు ఉన్నాయి. కోచ్లు లేకపోవడం వల్ల ఇండోర్ క్రీడల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రాణించలేకపోతున్నారు. మహబూబ్ నగర్లోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, బాక్సింగ్, జూడో, టేబుల్ టెన్నిస్ క్రీడలకు పోస్టుల నియామకాలు పూర్తయితే క్రీడాకారులకు మెరుగైన శిక్షణ లభించే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా నుండి స్పోర్ట్స్ స్కూళ్ళల్లో హైదరాబాద్లో కానీ అంతటా మన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అంత స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ హైదరాబాద్కు అంటే నేషనల్ లెవెల్లో తెచ్చే వాళ్ళంతా మన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాళ్ళే ఉన్నారు. గవర్నమెంట్ కూడా ప్రాధాన్యపడేది మా కోచెస్ను తీసుకుంటే మనకు పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మనకు ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు, ఒక స్టేడియాలను కట్టిస్తున్నారు, కానీ అందులో ఆడడానికి ఒక కోచ్ కూడా, ఆడిపించడానికి ఒక కోచ్ ఉంటే మనకు మంచిగా ఉంటుందని మేము గవర్నమెంట్కు విన్నతిస్తున్నాము. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీ విధానాన్ని తీసుకురాబోతోంది. దేశంలోనే మెరుగైన క్రీడా పాలసీ తీసుకొచ్చి గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నూతన పాలసీ ద్వారా నియామకాలపై ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో నూతన క్రీడా పాలసీతోనైనా క్రీడల దశ మారుతుందని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి స్టేడియంలో కోచ్లను నియమించి క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు. జిమ్నాస్టిక్స్, రగ్బీ లాంటి వాటితో పాటు అన్ని రకాల గేమ్స్ ఆడుతూ కనిపిస్తుంటారు ఆ స్కూల్ అమ్మాయిలు. పలు రాష్ట్రాల క్రీడాకారులతో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతుంటారు. అవకాశం కల్పిస్తే ఏదైనా సాధిస్తామని నిరూపిస్తూ ఇప్పటికే పలు ఆటల్లో జాతీయ స్థాయిలో మెరిసి మెడల్స్ సాధిస్తున్న చేగుట్టలోని ట్రైబల్ గర్ల్స్ స్పోర్ట్స్ స్కూల్పై కథనం. మెదక్ జిల్లా చేగుంటలోని తెలంగాణ గిరిజన బాలికల క్రీడా గురుకుల పాఠశాల రాష్ట్రంలోనే గిరిజన బాలికల కోసం ఉన్న ఏకైక క్రీడా పాఠశాల. ఇక్కడ గిరిజన విద్యార్థినులు ఆటల్లో దూసుకెళ్తున్నారు. కఠినమైన జిమ్నాస్టిక్స్ లో ప్రావీణ్యం సాధిస్తూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఒకప్పుడు చదువుకే దూరంగా ఉన్న ఆ పిల్లలు ఇప్పుడు అన్నింటా రాణిస్తున్నారు. డబ్బున్న వారికే పరిమితమైన ఎన్నో ఆటలను ఇక్కడ వీరు నేర్చుకుంటూ పోటీల్లో మెరికల్లా ముందుకు సాగుతున్నారు. రగ్బీ, బాస్కెట్బాల్, జిమ్నాస్టిక్స్ ఇలా అన్నింట్లో మేమేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఈ పాఠశాలలో ప్రతి ఏటా 80 మంది విద్యార్థులకు అడ్మిట్ ఉంటుంది. అందులో చేరిన వారికి ఆసక్తి ఉన్న ఆటల్లో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతున్నారు. కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఖోఖో తదితర వాటిల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. జిమ్నాస్టిక్స్ పై కూడా దృష్టి సారించారు. ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ కాబట్టి బెటర్ స్పోర్ట్స్ ఆడాలి, స్టడీ మంచిగా చదువుకోవాలి,
స్పోర్ట్స్ 50%, స్టడీ 50% మంచిగా బ్యాలెన్స్ చేసుకోవాలని నేను ఇక్కడ వచ్చిన. ఇంకా నా గోల్ ఏంటంటే గర్ల్స్లో కూడా స్పోర్ట్స్ ఆడాలి, మంచిగా ఇంటర్నేషనల్స్ అలా ఆడాలి, ఇండియా తరపున బాస్కెట్బాల్ ఆడాలి అని నేను ఎంచుకొని ఇక్కడ వచ్చిన. బై ద వే స్పోర్ట్స్ అంటే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ నేషనల్స్కి వెళ్ళే అవకాశాలు అండ్ ఇంటర్నేషనల్ బై ద వే మేము ఒలింపిక్స్కి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. మాకు కోచెస్ అనేది షార్టేజ్గా ఉన్నా కానీ మాకు జిమ్నాస్టిక్ కోచ్ ఉన్నారు, బాగా చెప్తున్నారు. అందరినీ చూస్తుంటే అనిపిస్తుంది ఇంకా ఇంకా బాగా చేయాలి, ఒలింపిక్స్లో మెడల్ కొట్టాలి అని అనిపిస్తుంది. 10 ఏళ్ల నుంచి ఇన్ఛార్జి ప్రిన్సిపాల్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ట్రైనర్లు, టీచర్లతో నడిచింది. తాజాగా ప్రభుత్వం రెగ్యులర్ ప్రిన్సిపల్లతో పాటు అధ్యాపకులు, ఉపాధ్యాయులను నియమించింది. ఈ గురుకులంలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉంటుంది. క్రీడా పాఠశాల కావడంతో ఇటు చదువుతో పాటు అటు ఆటలపై ఎక్కువ దృష్టి సారిస్తారు. మొత్తం 16 మంది రెగ్యులర్ టీచర్లు, కోచ్లను నియమించారు. 10 ఏళ్ల క్రితం ఎలాంటి సౌకర్యాలు లేని అద్దె భవనంలో గురుకులం ప్రారంభించారు. అనంతరం 11 కోట్లతో పక్కా భవనం నిర్మించారు. తరగతి గదులకు ఒక భవనం, విద్యార్థినులకు వసతి గృహం నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ 314 మంది చదువుకుంటున్నారు. స్టడీ ఇంకా స్పోర్ట్స్ రెండు ఉంటాయని ఈ స్కూల్ని ఎంచుకున్నాను. ఇంకా నా అంబిషన్ ఏంటంటే ఒక స్పోర్ట్స్ ఉమెన్గా ఉండాలి. ఇందులో చాలా గేమ్స్ ఆడిపిస్తారు, అన్నీ ప్రొవైడ్ చేస్తారు, స్టడీతో పాటు స్పోర్ట్స్ని కూడా ఇస్తారు. కాబట్టి ఈ స్కూల్ని ఎంచుకున్నాను. రగ్బీ నేషనల్ కూడా ఆడాను, ఇంకా జిమ్నాస్టిక్ నేషనల్ కూడా పోయి వచ్చాను. ఇంకా ఇక్కడ చాలా బాగుంటుంది మా హాస్టల్లో స్పోర్ట్స్ అంటే. ఇంకా మెను మొత్తం మా కోచెస్ అందరూ ట్రైనింగ్ అయితే బాగానే ఇస్తారు మాకు. ఇంకా మేము మస్తు హార్డ్ వర్క్ చేస్తాం. మేము ఎక్కువ వార్మప్ చేసి మంచిగా జిమ్నాస్టిక్ అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం, అన్ని ఆల్ గేమ్ ఆడతాం. మా మేడం కూడా అన్ని ఆడిపిస్తారు మమ్మల్ని. స్పోర్ట్స్ కోచెస్ ఇంకా మేడం వాళ్ళు వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం వల్ల నేను జిమ్నాస్టిక్స్ నేషనల్స్ ఆడాను, అథ్లెటిక్స్ ఆడాను, ఖోఖో, బాస్కెట్బాల్, ప్రతి ఒక్క గేమ్ మంచిగా ఆ మేడం వాళ్ళు నేర్పించారు. జిమ్నాస్టిక్స్ కోసం ప్రత్యేకమైన జిమ్, రగ్బీతో పాటు పలు ఆటలకు గ్రౌండ్స్ ఉన్నాయి. కానీ ఒక పీఈటీ, ఒక కోచ్ మాత్రమే ఉన్నారు. 5వ తరగతిలో ప్రవేశం పొందేందుకు మామూలు ఎంట్రన్స్ టెస్ట్ల లాగా కాకుండా క్రీడా పాఠశాల కావడంతో ఫిజికల్ ఫిట్నెస్, ఆటల్లో నైపుణ్యత ఆధారంగా సెలక్షన్స్ ఉంటాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో, స్థానికంగా జరిగిన పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధిస్తూనే చదువుల్లో కూడా 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారు ఇక్కడి స్టూడెంట్స్. ప్రతి ఒక్క గేమ్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, రగ్బీ, బాస్కెట్బాల్ కూడా అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఇయర్ పిల్లల్ని అనేది బ్యాటీ టెస్ట్ అనేది పెట్టి తీసుకుంటాము. 7 టెస్ట్ ఉంటాయి. అవి పెట్టేసి అందులో క్వాలిఫై, ఫ్లెక్సిబిలిటీ అన్నీ మేము తీసుకొని ఫిట్ ఉన్న స్టూడెంట్స్ని మాత్రమే 80 మెంబర్స్ స్టూడెంట్స్కి స్కూల్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కూల్కి అచీవ్మెంట్స్ అనేవి పిల్లలు నేషనల్స్ ఆడారు, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకురావడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. నేషనల్స్ ఈ సంవత్సరం కూడా సుమారు 6 సెలెక్ట్ అయ్యారు, రవి ఇంకా మిగిలిన స్పోర్ట్స్లో. అండ్ ఈ ప్రస్తుతానికి మటుకు ఈ స్కూల్ చాలా బాగా ఎస్టాబ్లిష్ అయింది. మంచిగా పిల్లలకి చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇప్పటి వరకు అరకొర వసతులు, అంతంత మాత్రంగా సిబ్బంది, సరిపడా కోచ్లు లేకున్నా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు చేగుంట స్పోర్ట్స్ స్కూల్ అమ్మాయిలు. మరింత మంది కోచ్లను, సౌకర్యాలను కల్పించగలిగితే ఇంకాస్త ముందుకెళ్తూ దేశానికే పేరు తెస్తామంటున్నారు ట్రైబల్ స్కూల్ గర్ల్స్. గాంధీభవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. 6/2023లో ఈ పిఎంకే డిస్టిలేషన్ కంపెనీకి 18.351 టీఎంసీటీ వాటర్ అలొకేట్ చేస్తూ పర్మిషన్ ఇచ్చినారు. 18.351 ఎంసీఐటీ వాటర్ని కేటాయిస్తూ పర్మిషన్ ఇచ్చినారు. 15/6/23. ఇన్ని తప్పిదాలు మీరు పెట్టుకొని ఇవాళ మాకేదో సంబంధం గడ్డగట్టే ప్రయత్నం. అసలు రైతుల్ని ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళుగా వంచింది, ముంచింది, మోసం చేసింది మీరు. ఇథనాల్ కంపెనీకి పర్మిషన్లు ఇచ్చింది మీరు, వాటర్ అలాట్మెంట్ చేసింది మీరు, ఫైర్ సర్వీసెస్ పర్మిషన్ ఇచ్చింది మీరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ ఇచ్చింది మీరు.
ఇన్ని ఇచ్చి ఇలా చేతులు దులుపుకొని పోనీ ఇచ్చింది ఎవరికి? సాక్షాత్తు మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి తలసాని యాదవ్ కుమారుడు సాయి కిరణ్ డైరెక్టర్గా ఉన్నటువంటి పిఎంకే డిస్టిలేషన్స్కి మీరు పర్మిషన్ ఇచ్చినారు. ఇవాళ మాకేం తెలియదన్నట్టుగా నటిస్తూ ఉల్టా దివాలాపూర్ పోయి అక్కడికి రైతులు రెచ్చగొడుతూ మీరేదో రైతులు ఉద్ధరిస్తున్నట్టుగా నటించే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో ఇలాంటి మోసాలు ఇంకా నడవవు. కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి కంపెనీకి పర్మిషన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇక్కడ. ఇవాళ మీకేం తెలియనట్టుగా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో ఇది చెల్లగాక చెల్లదు. ఈ రాష్ట్రంలో రైతులను అన్నింటా ముంచింది మీరే. దిలావర్పూర్లో పర్మిషన్లు ఇచ్చింది మీరే. మళ్ళీ వాళ్ళ మీరు మీ నాయకులు పోయి రైతులు రెచ్చగొడతా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకొని రెచ్చగొడతా ఉన్నారు? నేను నిర్మల్ జిల్లా రైతాంగాన్ని కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్ నాయకులు పట్టుకోండి. మొదటగా మీరు ఆనాడు ఏ రకంగా అనుమతులు ఇచ్చినారు, ఎవరెవరు ఇచ్చినారో మీకు ఆధారాలతో సహా మీకు పంపుతా ఉన్నాం. నేను టీఆర్ఎస్ నాయకులు సవాల్ విసురుతా ఉన్నా, రండి దిలావర్పూర్ పోదాం, రేపు అక్కడే తెలుసుకుందాం రమ్మని అడుగుతా ఉన్నాను. నేను ఇత్తనం వేసింది ఎవరు, అంకురార్పణ చేసింది ఎవరు, పర్మిషన్ ఇచ్చింది ఎవరు, రైతులను ముంచింది ఎవరు? ఇవాళ డ్రామాకు తెరదీసి మీకు సంబంధం లేనట్టుగా నటిస్తూ ఉన్నారు. మీరు కదా ఈ కార్యక్రమాలు చేసింది. ఈ రకంగా ఇది ఒకటే అంశంగా చాలా అంశాల్లో కూడా చాలా విషయాల్లో కూడా రైతు వ్యతిరేకంగా గత ప్రభుత్వం పనిచేసింది. కేంద్రంలో బీజేపీ పార్టీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఓట్లేసింది మీరు కాదా? ఆనాడు బీజేపీ పార్టీకి వత్తాసు పలికింది మీరు కాదా? మహేశ్వర్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు మరి అక్కడ? వారు ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ నాయకుడు మీరు అక్కడ ఉన్నారు. మీకు వాస్తవాలు తెలియవా? మీరు బదులుకొని మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. కంపెనీ పెట్టుకుంది టీఆర్ఎస్ నాయకులు, మంత్రి కొడుకు. పర్మిషన్లు ఇచ్చింది కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధం అని మీరు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాలు చేస్తూ ఉన్నారు. నిర్మల్ రైతులు అర్థం చేసుకోవాలి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీ ముందు వాస్తవాలు పెట్టినా నేను దిలావర్పూర్లో వస్తున్నటువంటి ఇథనాయిల్ కంపెనీకి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తి అండదండలు ఇచ్చి అధికారులు ఇచ్చి అనుమతులు ఇచ్చింది. ఇది గ్రహించవలసిందిగా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి దగులుబాజీ పనులు టీఆర్ఎస్ నాయకులు మానుకోవాలి. మీరు తప్పులు చేసి మీరు రైతులను ముంచి మిగతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ మానుకోవాలని విజ్ఞప్తి చెప్తా ఉన్నాం. అరే కేటీఆర్ గారికి నేను భాష చక్కగా సిగ్గుండాలి మాట్లాడటానికి. ఈ అనుమతులు ఇచ్చింది ఎవరని అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారిని. మీరు మంత్రిగా ఉన్నారు కదా అప్పుడు క్యాబినెట్లో, మీ నాయనగారు ముఖ్యమంత్రిగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు కదా అనుమతులు ఇచ్చినారు. ఇంకా దాని గురించి మీరు ఇలాంటి సిగ్గుమాలిన ప్రకటన ఎందుకు చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం దీంట్లో? లఘుచర్లలో ఒక వెనుకబడ్డ ప్రాంతం అది. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీలాగా హైదరాబాద్లో లేక త్రిభువనగిరిలో చేసుకుంటే లాభాలు ఉంటాయి. వెనుకబడ్డ ప్రాంతము, ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గము, బీదవారికి ఉద్యోగాలు రావాలని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది. ఇప్పుడు పసలేని ఆరోపణలు, అబద్ధపు ఆరోపణలు చేస్తే నేను గతంలో చెప్పినాను, టెంపరీ మీకు సంతోషాన్ని ఇస్తుందేమో కానీ లాంగ్ రన్లో మీకు అది ఇబ్బందిగా ఉంటుందనే మాట చెప్తా ఉన్నాను.
ముఖ్యమంత్రిగా ఎస్ ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది మీరు. ఇవాళ ఎట్లా మాట్లాడతారు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి? ఇవన్నీ ఆధారాలు కదా, ఏం నేను కల్పితాలు కావు కదా, ఇవన్నీ నేను చూపిస్తున్న ఆధారాలతో చూపిస్తా ఉన్నాను. 2023లో అన్ని అనుమతులు వచ్చాయి. దిలావర్పూర్లో ఉన్న ఇథనాల్ కంపెనీకి 2023 లోపే అన్ని ఆధారాలతో అన్ని అనుమతులు వచ్చినాయి. ఇది కేటీఆర్ యొక్క ప్రాజెక్ట్. ఇది కేటీఆర్ సంబంధంతోనే ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్, సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్న కంపెనీది. మీరు అనుమతులు ఇచ్చినారు. టీఆర్ఎస్ హయాంలో అనుమతులు వచ్చాయి. ఇలా రైతుల గురించి మీకు మాట్లాడే హక్కే లేదు. అన్ని రకాలుగా ముంచారు రైతుల్ని. 3 రైతు వ్యతిరేక చట్టాలు కేంద్రం తీసుకొస్తే భుజాన్ని వేసుకొని మోసారు మీరు. ఇలా అక్కడ నిర్మల్లో జరిగిన సంఘటనల్ని రైతులు రెచ్చగొడుతూ ఉసిగొలుపుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. రైతులు గ్రహించుకోవాలి, ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి కుట్ర, ఆయన హయాంలో జరిగినటువంటి అనుమతులు. డెఫినెట్గా అక్కడనట్టు పూర్వాపరాలు పరిశీలించి ఆ కంపెనీ పూర్వాపరాలు పరిశీలించి రివ్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు స్వాముల ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప మహాపాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర హోసూర్ నుంచి బయలుదేరి రాయకొట్టై చేరుకుంటాయి. అక్కడ తమ కుమార్తె అభినయ పుట్టినరోజు సందర్భంగా సిద్ధం శెట్టి శ్రీకాంత్ మరియు అతని కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించారు స్వాములు. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్ చిన్నారి అభినయకు బెస్ట్ విషెస్ తెలిపారు. స్వాములు ఇవాళ రాత్రి రాయకోటైలో బస చేస్తారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో ముగించుకొని తమిళనాడులో అడుగుపెట్టింది అయ్యప్ప భక్త బృందం. అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర తమిళనాడులో కొనసాగుతుంది స్వామి. ఈ పాదయాత్రకి ముఖ్యంగా చాలా ఎంతో రాత్రింబగలు కష్టపడ్డ మా శ్రీకాంత్ స్వామి కూతురు బర్త్డే వాళ్ళ శ్రీ అభినయ్. అమ్మ గాడ్ బ్లెస్ యూ, ఆల్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ ఆల్ అవర్ పాదయాత్ర టీమ్. స్వామి ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలలో భాగంగా రేపటి నుంచి మహబూబ్నగర్ జిల్లాలో 3 రోజుల పాటు రైతు పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమిస్తాపూర్ దగ్గర ఏర్పాటు చేస్తున్న రైతు పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి. రైతు పండుగను ప్రారంభించనున్నారు మంత్రి తుమ్మల, దామోదర, జూపల్లి కృష్ణారావు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో వ్యవసాయ ఆధారిత రంగాలపై రైతులకు శిక్షణతో పాటు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మేము పెద్ద ఎత్తున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా ఈ రైతు పండుగకు తరలివచ్చి ఈ కార్యక్రమంలో భాగస్తులు కావాలని చెప్పేసి మేము పిలిపివ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రైతులందరూ కూడా మన పాలమూరు ముద్దుబిడ్డ, మన గౌరవ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పండుగలో, ఈ రైతు పండుగలో మీరందరూ భాగస్తులు కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు వారు పండిస్తున్న పంటలపైన వాళ్ళు చేస్తున్న వ్యవసాయం పైన కూడా అవగాహన కల్పించాలనే లక్ష్యంతో రేపు అనగా 28వ తారీఖు ఉదయం 11 గంటలకు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఈ స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 150 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేసినాము. రేపటి నుంచి ఇక్కడ రైతులకు సంబంధించిన అంటే అవగాహనకు సంబంధించి రైతులు పండించిన పంటలను కూడా ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిషన్లు పెట్టుకోవడానికి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రేపు మార్నింగ్ 11 గంటలకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.